నమస్కారం, నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ తెలుగు టెక్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎఫ్పిఎస్ అంటే ఏంటి అంటే మీరు కెమెరాలో చూసే ఉంటారు 30 FPS, 60 FPS అని ఉంటాయి. అలాగే స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు నేను చెప్పబోయే దాని గురించే. ఓకే, పదండి వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం చూసే ఉంటాం మొబైల్ కెమెరా లేదా డిఎస్ఎల్ఆర్తో రికార్డింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే మనం కెమెరా రికార్డింగ్ చేస్తుంది అనుకుంటాం, కానీ కెమెరా ఎప్పుడూ రికార్డ్ చేయదు. ఒక ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. అది ఎలా అంటే క్యాప్చర్ చేసిన తర్వాత అదన్ని ఫ్రేమ్స్ ఒకేసారి కలిపి ఒక వీడియోగా ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఈ స్టాండ్ వైజ్లో ఇలా ఉన్నాను, ఇక్కడి నుంచి ఇలా కదిలినప్పుడు ఇదంతా రికార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే పనిచేస్తుంది, నేను ఇప్పుడు ఎలా ఉన్నా, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదో ఫ్రేమ్, ఇదో ఫ్రేమ్, ఇవన్నీ కలిపి బ్యాక్గ్రౌండ్లో ఒక రికార్డింగ్గా ప్లే అవుతుంది. మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా వెళ్ళింది అనేసి అనుకుంటాం, కానీ ఇదంతా మన కెమెరా పనిచేస్తుంది. ఈ విధంగా కెమెరానే క్యాప్చర్ చేస్తుంది. ఎవరు పని చేస్తారంటే మన కెమెరాయే ఇదంతా పనిచేస్తుంది, ఇలా క్యాప్చర్ చేసేది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు చాలామంది కెమెరాస్లో 30 FPS, 60 FPS అంటే నా ఫోన్లో 30 FPS స్పీడ్ ఉంది. అంటే 30 FPS స్పీడ్ అంటే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే నా ఫోన్ వచ్చి 30 ఫ్రేమ్లు ఒక్క సెకండ్కి క్యాప్చర్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు స్లో మోషన్ గురించి వినే ఉంటారు. అది ఎలా అంటే ఎన్ని ఫ్రేమ్స్ ఎక్కువ క్యాప్చర్ చేసి ప్లే అవుతే అంత క్లియర్గా ఫోటో ఉంటుంది. సింపుల్ వైజ్గా ఎలా చెప్పాలంటే ఒక 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో మనం క్యాప్చర్ చేస్తే ఫొటోస్ చాలా స్మూత్గా ఇలాగా ప్లే అవుతుంది. అదే మరి 30 FPSతో క్యాప్చర్ చేస్తే చాలా స్లో ఇలా ప్లే అయిపోతుంది, అంతే తేడా. దాన్ని 60 FPSతో ప్లే అయినప్పుడు చాలా స్లోగా స్మూత్గా వీడియో ప్లే అవుతుంది. బై సపోజ్ దీన్నే స్లో మోషన్ కూడా అంటారనమాట. ఫ్రెండ్స్, స్లో మోషన్ గురించి ఇంకొక విషయం గుర్తుపట్టుకోవాలి. అది ఏంటంటే స్లో మోషన్లో ఫ్రేమ్స్ చాలా ఎక్కువగా క్యాప్చర్ చేసి బ్యాక్గ్రౌండ్లో చాలా తక్కువ ఫ్రేమ్స్లో ప్లే చేస్తారనమాట. బై సపోజ్ ఏం లేదు, ఒక 60 FPSతో మనం క్యాప్చర్ చేసేటప్పుడు దాన్ని 2 అంటే 2 రెట్లు తగ్గిస్తారు. 30 FPSలో ప్లే చేయాలనుకుంటే 60ని 2 రెట్లు తగ్గించి ప్లే చేస్తారనమాట. అదేవిధంగా మనకి ఇంకా ఎక్కువ FPS అవైలబుల్ ఉంటే మినిమం ఒక 20 FPSతో ప్లే అయినట్టయితే 120తో క్యాప్చర్ చేసి తర్వాత దాన్ని 4 రెట్లు తగ్గిస్తారు. 30 FPSలో ప్లే చేయాలి అంటే తగ్గించి ప్లే చేస్తారు. అదేవిధంగా ఒక 8 రెట్లు తగ్గించి ప్లే చేయాలనుకుంటే ఒక 240 FPS కెమెరాతో క్యాప్చర్ చేసి దాన్ని 8 రెట్లు తగ్గించి మనకు ప్లే చేసినప్పుడు చాలా స్లోగా ప్లే అవుతుంది. ఈ విధంగా స్లో మోషన్ని వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్ మోషన్, దీన్నే టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ అని కూడా అంటారు. ఇది ఎలా అంటే ఒక 5 మినిట్స్ క్యాప్చర్ చేసిన వీడియోని 0.5, 0.3 సెకండ్స్లో ప్లే చేసేస్తుంది సింపుల్గా. అంటే 1 డేలో, ఒక రోజులో, ఒక మార్నింగ్ ఒక 24 అవర్స్ క్యాప్చర్ చేసిన వీడియోని ఒక్క నిమిషంలో మొత్తం అంతా ప్లే అవుతుంది. ఈ విధంగా ప్లే అవుతుంది. దీన్ని ఫాస్ట్ మోషన్ కూడా అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే కార్టూన్ పిక్చర్స్లోని మిక్కీ మౌస్ అవి ఉంటాయి కదా, అందులో బ్యాక్గ్రౌండ్లో చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా పరిగెట్టి తీసినవి కాదు, ఇలానే టైమ్ లెస్ ఫోటోగ్రఫీలో తీసినవే, చాలా ఫాస్ట్గా ప్లే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు FPS, స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ అంటే అదే టైమ్ లెస్ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్స్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.